లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం. నేను మీ ఏకే. అనకాపల్లి సుంకరమెట్ జంక్షన్ దగ్గర సూర్యనారాయణమూర్తి సత్యనారాయణమూర్తి దేవాలయంలో సత్యనారాయణమూర్తి కళ్యాణోత్సవం వేడుకగా జరుగుతున్నది. ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. స్వామివారు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడుతున్న కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 80 మందిచే కోలాట కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కెఎం నాయుడు, ధర్మకర్తలు పెంటకోట అప్పలనాయుడు, మారిశెట్టి శ్రీను, నాగలక్ష్మి, కోటేశ్వరరావు, చంద్రకళ, విజ్జరపు వాసు, ప్రధాన అర్చకులు విద్యాసాగరు, సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। श्री श्री रमा समेत श्री सत्यनारायण स्वामी वारी యొక్క కళ్యాణ మహోత్సవం ఈ వేళ అంటే వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం స్వామివారి కళ్యాణం జరుపబడుతుంది. అలాగనే ప్రతి సంవత్సరం ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఇక్కడ స్వామివారి కళ్యాణం. మనకి అనకాపల్లి పట్టణానికి ఈశాన్య భాగంలో గత 300 సంవత్సరములు పైబడి ఉండేటటువంటి సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి. అలాగనే ఇక్కడ భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారికి ప్రతి ఏకాదశి పౌర్ణమిలందు విశేషముగా వ్రతములు జరుపబడడం, అలాగనే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ ఆ సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అయినటువంటి వాడు. ఆయన యొక్క సూర్య నమస్కారములు ప్రతి ఆదివారము జరుగుతూ ఉండడం, అలాగునే విశేషముగా మాఘమాసం రథసప్తమి చాలా విశేషంగా సూర్య భగవానుడికి విశేషమైనటువంటి సూర్య నమస్కారములు, అలాగునే సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆర్ఘ్యములు, అలాగునే సూర్య నమస్కారములు, అలాగే ఆ మూల విరాటికి అభిషేకాలు జరుపబడుతూ ఉంటాయి. ఇంకా విశేషంగా వివాహాలు చేసుకుంటారు ఈ దేవాలయంలో. సనాతన ధర్మం నుంచి కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు జరగటం విశేషం. అలాగనే ఇప్పటికీ కూడా స్వామివారి సన్నిధిలో విశేషంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి, వ్రతములు జరుగుతాయి, పూజలు జరుగుతాయి. అలాగనే ఈ దేవాలయం కూడా మళ్ళీ నూతనంగా నిర్మింపబడి గత 17-18 సంవత్సరములు పైబడ్డాది. అలాగనే ఈ దేవాలయంలో కూడా నిరంతరము కూడా ఇక్కడ స్వామివారి యొక్క సేవా కార్యక్రమములన్నీ కూడా చేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది. అలాగనే ఈవేళ మహాపర్వదినం అందరికీ తెలిసేదే అయినప్పటికీ కూడా ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి సాక్షాత్తు హరిహర హిరణ్య గర్భాత్మకస్య త్రిమూర్తి స్వరూపస్య త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి ఆ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపబడుతూ ఉన్నది. మనకు భక్తులు 50 మంది కూడా
స్వామివారి కళ్యాణంలో పాల్గొంటూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అలాగే స్వామివారి యొక్క కృపను పొంది అష్ట ఐశ్వర్యములు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉండాలని సదా ఆ స్వామివారి యొక్క సన్నిధిలో ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో విన్నవిస్తూ ఉన్నాం. జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.